ఎందుకో తెలియదు బాబు, నీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందంగా ఉంటుంది. ఏ శుభముహూర్తాన నువ్వు నన్ను అమ్మా అని పిలిచావో కాని నిన్ను చూసినా నీతో మాట్లాడినా నువ్వు నా సొంత బిడ్డలా అనిపిస్తుంది. నా గురించి మీకలా అనిపించడం నా అదృష్టం అమ్మా. మీరిలా అంటుంటే నాకు అమ్మలేని లోటు తీరిపోయినట్టుగా అనిపిస్తుంది. మీరింత సంతోషంగా ఉండడం చూస్తుంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. చెప్పండమ్మా. చిన్న విశేషం కాదు బాబు. శక్తి మారడం, నిన్ను అన్నయ్య అని పిలవడం చాలా పెద్ద విశేషమే కదా. అవునమ్మా, శక్తి మారినందుకు మీరు సింధులు ఎంత సంతోషిస్తున్నారో నాకు తెలుసు. మాకన్నా వాడే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు బాబు. ఈ సంతోషాన్ని అందరం కలిసి పంచుకోవడానికి మిమ్మల్ని పండగకి మా ఇంటికి రమ్మని చెప్తున్నాడు. అవునా? అవును బాబు, మిమ్మల్ని పిలవమని వాడే నా చేత ఫోన్ చేయించాడు. ఇదిగో నా పక్కనే ఉన్నాడు. మీరందరూ తప్పకుండా సంక్రాంతి పండక్కి మా ఇంటికి రావాలి. అందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకోవచ్చు. మీరు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా, కానీ వచ్చే అవకాశం లేనందుకు బాధగా ఉంది. రాలేకపోవడం ఏంటి బాబు? మా రవి ఎప్పటినుంచో వాళ్ళూరు రమ్మని అడుగుతున్నాడు. వాణ్ణి బాధ పెట్టడం ఇష్టం లేక పండక్కి అందరం కలిసి వాళ్ళూరు వచ్చామమ్మా. ఇప్పుడు మీరు పిలిచారని మేము వస్తే రవి, వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య అందరూ హట్ అవుతారు. రాలేకపోతున్నందుకు నన్ను క్షమించామా. అందరం కలిసి పండగ చేసుకుంటామని చాలా ఆశపడ్డాను బాబు. ఇలా అవుతుందనుకోలేదు. దేవానే వాళ్ళు ఊరెళ్ళారంటమ్మా. అయ్యో చా. అమ్మా, ఏంటి బాబు? మేం మీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు, కానీ మనమందరం కలిసి పండగ చేసుకునే అవకాశం మాత్రం ఉంది. మీరు రాకుండా అదెలా కుదురుతుంది? మీరిక్కడికి వస్తే కుదురుతుందమ్మా. మేము అక్కడికా? వస్తే బాగుంటుందమ్మా. నానమ్మ నా దగ్గరికి వచ్చిందని అను సంతోషిస్తుంది. మా అమ్మ నా దగ్గరికి వచ్చిందని నేను సంతోషిస్తాను. నా కొడుకు, కోడలు, మనవరాల దగ్గరికి నేను వచ్చానని మీరు సంతోషిస్తారు. అందరం కలిసి సంతోషంగా పండగ జరుపుకోవచ్చమ్మా. మీకెలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏ ఊరికి ఎలా రావాలో, ఏ ఇంటికి రావాలో డీటెయిల్గా మీకు మెసేజ్ చేస్తానమ్మా. చెల్లిని, తమ్ముడిని తీసుకుంటుండమ్మా. మీకెంతమంది పిల్లలు తాతయ్య? నాకు నలుగురమ్మా. 2 కూతుళ్ళు, 2 కొడుకులు. 4 పిల్లలు అంటున్నారు, ఒక్కరు కూడా కనిపించరేంటి తాతయ్య? ఈ రోజుల్లో పిల్లలకి అమ్మా నాన్నల కంటే అమెరికన్ డాలర్లు ఎక్కువ బాబు. అందుకే మాలాంటి వాళ్ళు ఇలా ఒంటరిగా మిగిలిపోతున్నారు. అయినా వాళ్ళు లేని లోటు తీర్చడానికి మీరందరూ వచ్చారుగా, చాలా సంతోషం బాబు. నువ్వు కూడా మాకు హెల్ప్ చేయొచ్చు కదా నాన్న. నాన్న, ఈ కలర్ ఆ కలర్లో వేయండి. అను, అమ్మా నాన్నల్లాగా 2 రంగులు కలవ్వు. నీకు చెప్పింది ఇప్పటి సంగతి కాదను, అమ్మా నాన్నలు కలవక ముందు సంగతి. అప్పటి విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవటం అవసరమా? సారీ. ఏయ్, కింద పడేసావేంట్రా? ఇటీ సరిగ్గా పెట్టు. అమ్మా,
పండక్కి రంగులన్నీ ఎందుకేస్తారమ్మా? నాకు తెలీదురా. నీకు తెలుసా నాన్న? నాకు కూడా తెలీదమ్మా. నేను చెప్తా వినండి. నీలి రంగు ఆ నీలాకాశానికి ప్రతీక. పచ్చరంగు ప్రకృతిలో ఉన్న పచ్చదనానికి ప్రతీక. ఎరుపు రంగు ఉదయించే ఆ సూర్యుడికి గుర్తు. తెలుపు రంగు స్వచ్ఛతకి గుర్తు. పసుపు రంగేమో శుభానికి గుర్తు. ఇలా రంగులన్నీ సృష్టిలోని ఆనందాలకి ప్రతీకలన్నమాట. ఈ ఆనందాలన్నీ మనసుల్లో నింపుకొని అనుబంధాలని పెంచుకోవాలని చెప్పడం కోసమే ఇలాంటి పండగ రోజు రంగులు చల్లుకుంటారు. అమ్మ ముగ్గురు చూడు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నారా? నీ ముఖానికి రంగంటుకుంది. మీనాక్షి, ఒక్క నిమిషం, నేను తుడుస్తాను. తుడిచే వంకతో కావాలనే నీకు రంగు పూసాడే మనవరాలా? మీనాక్షి, పెళ్ళాం కాబట్టి పూస్తాడు, నీకే? పూయడం మీకు తప్ప మాకు రాదనుకున్నారా? నువ్వు పూయవే మనవరాలా. ఇద్దరు పిల్లలకి తల్లివయ్యాక కూడా ఇంకా సిగ్గుపడతావేంటమ్మా? పుయ్యి. మేము ఊరుకుంటాం అనుకున్నావా? పూయిరా మనోడా. నువ్వు పుయ్యమ్మా. పొయ్యి మనోడా, కానీ ఆపకు, పొయ్యి. నువ్వు కూడా పుయ్యమ్మా. నాన్న నువ్వు. అమ్మ పుయ్యి. వీళ్ళిద్దరేంటి రంగులు పూసుకుంటున్నారు? మిమ్మల్ని అమ్మా మీనాక్షి, వెయ్యమ్మా, వెయ్యు. అది ఇంకొంచెం పుయ్యమ్మా. కానీ కానీ అమ్మా, తొందరపడి మొహం కడుక్కునేరు. మా ఆయన చెప్పిన అనుబంధాలన్నీ మీ మొహంలో కనిపిస్తున్నాయి. మీ ఆనందాన్ని కాసేపు అలాగే ఉండనియండమ్మా. వెనక్కి. ఇటు ఇటు ఇటు. జై, ఇటు రండి. నువ్వు వెళ్ళి ఏదైనా కర్ర తీసుకురా. సరే. నేను ఇక్కడ ఉన్నాను రవి అంకుల్. నన్ను పట్టుకొని చూద్దాం. ఇక్కడ నేను ముందున్నాను, రండి రండి. భర్త కట్టిన తాళిబొట్టుని కుటుంబంగా మార్చి వంశాన్ని పెంచుతుంది. అందుకే ఈ బహుమతి నా భార్యకివ్వాలి.